Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వరుస విజయాలతో దూసుకుపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ బౌలర్లను కుమ్మేశారు కాటేరమ్మ కొడుకులు. ప్రధానంగా ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 74 రన్స్తో పాటుగా 11 ఫోర్లు 3 సిక్స్లు చేశారు. ఇక అభిషేక్ శర్మ 29 బంతుల్లో 57 రన్స్ చేసి 11 ఫోర్లు 6తో అర్ధ సెంచరీని కంప్లీట్ చేశారు. ఇక రెండో వికెట్కు 132 పరుగుల రికార్డును కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని ఖరారు చేశారు నితీష్ కుమార్తో పాటుగా క్లాసెన్. మొత్తం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా అలవొక్కుగా కొట్టేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ సంబంధించి 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. వరుసగా 4వ విజయంతో మాత్రం టాప్ 3 స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కనబడుతుంది. ప్రధానంగా వైభవ్ సూర్యవంశీ 103 అంటే సెంచరీ చేసిన వృధాగా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లు చూసాం. ఓవరాల్గా నిన్న జరిగిన మ్యాచ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ 3 స్థానంలో కూడా కైవసం చేసుకుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం హైదరాబాద్ టాప్ 3లో వచ్చిన కొంతవరకు హోరాహోరీగానే సాగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతవరకు సూర్యవంశీ మాత్రం 103 పరుగులు చేసిన సెంచరీ చేసిన వృధా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఏదైతే సొంత గడ్డలో మరి రాజస్థాన్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ అయితే సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఆ ఉత్కంఠమైనటువంటి పోర్లో విజయం సాధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే రాజస్థాన్ నిర్దేశించినటువంటి 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎత్తరచ్చి మరో 9 బంతులు మిగిలి ఉండగానే 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించడం గమనార్హంగా మారింది. దీంట్లో ప్రధానంగా ఇషాన్ కిషన్ కేవలం 31 బంతుల్లో 74 పరుగులు చేయడమే ప్రధాన కారణం. దాంతో పాటు ఆయన 11 ఫోర్లు 3 సిక్సర్లతో చెలరేగి ఆడడంతో మొత్తం కూడా విజయం సునాయాసంగా మరి అందించిన పరిస్థితి కనబడుతోంది. అభిషేక్ శర్మ కూడా మరి 29 బంతుల్లోనే 57 పరుగులతో 11 ఫోర్లు 1 సిక్సర్ తో ఆకట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరిద్దరూ రెండో వికెట్ కు అతి వేగంగా 132 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. సో అదే బాటలో మరి చివరిలో నితీష్ కుమార్ రెడ్డి 18 బంతుల్లో 36 పరుగులు చేయడం, క్లాసెన్ 24 బంతుల్లో 29 పరుగులు చేయడం విజయాన్ని సునాయాసంగా మరి ఇటు హైదరాబాద్ దక్కించుకుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మరి వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగి ఆడినప్పటికీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన చరిత్ర కూడా ఆయన సృష్టించినప్పటికీ కూడా విజయాన్ని అందించలేకపోయారు అనేది ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. సిరాజ్ అతను మొత్తం 37 బంతుల్లో 103 పరుగులు చేశారు. 5 ఫోర్లు 12 భారీ సిక్సర్లతో మొత్తం కూడా సెంచరీ చేసినప్పటికీ కూడా విజయాన్ని అంటే జట్టుకు విజయాన్ని అందించలేకపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా బౌలర్లు కూడా మరి ఇక్కడ కొంత మరి మెరుపు బౌలింగ్ వేసిన పరిస్థితి కనబడుతోంది ప్రధానంగా అయితే. సో మొత్తానికి విజయ పరంపర కొనసాగిస్తారు. సత్య కొంతవరకు హైదరాబాద్ కి ఉప్పల్ స్టేడియమే ఒక హోమ్ గ్రౌండ్ గా కొంతవరకు ఆయుధంగా మార్చుకున్న సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాల్లో ఉన్నాయి మ్యాచ్ లో. కానీ ఇప్పుడు జైపూర్ ని కూడా కొంతవరకు తనకు అనుకూలంగా మార్చుకుంది. దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది బ్యాటింగ్ ఆర్డర్ లో హైదరాబాద్ ఎంత బ్యాటింగ్ అంటే ఎంత స్కోర్ చేసినా చేయగలదు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. 229 పరుగులు అంటే భారీ లక్ష్యం. ఆ భారీ లక్ష్యాన్ని ఎదుర్కొనేటప్పుడు కొంత సమిష్టిగా ఆడాల్సిన అవసరం ఉంటది. సమిష్టిగా ఆడాలి, ఆ భయం అనేది ఉంటది. ఎందుకంటే హై స్కోర్ మ్యాచ్ కాబట్టి ఆ భయం అనేది ఉంటది. అంతే దూకుడుగా మరి బ్యాటింగ్ లో ఆడారు అనేది ఖచ్చితంగా కనబడుతోంది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో కొంత విఫలమయ్యారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. దాంతో పాటు ఆ విన్నింగ్ మూమెంటం అనేది ఖచ్చితంగా ఉంటది. ప్రతి టీం కి విన్నింగ్ మూమెంటం అనేది ఉంటది. ఒక్కసారి విజయాన్ని అందుకున్న జట్టు ఏదైతే ఉంటుందో ఆ జట్టును మార్పులు చేర్పులు చేయకుండా ముందుకు తీసుకెళ్తే గనక, ఎందుకంటే అందరూ కూడా ఆ విజయ పరంపర అనేది ఉంటుంది కాబట్టి అట్లా మొత్తం కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ బ్యాటింగ్ లో అయినా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫీల్డింగ్ లో అయినా కాన్ఫిడెన్స్ ఉంటుంది, బౌలింగ్ లో అయినా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా విజయం మాదే అనే తీరులో ఆ విన్నింగ్ మూమెంటం అనేది ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఆ విన్నింగ్ మూమెంటం ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. దాంతో పాటు హైదరాబాద్ ఊహించని రీతిలో ఇప్పుడు టాప్ 3, ఎందుకంటే టాప్ 3 పట్టికలో ఉంది, టాప్ 3లో ఉంది. రన్ రేట్ కూడా చాలా మెరుగ్గా ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఒక దశలో చూస్తే కనుక ఖచ్చితంగా
ఇంకా ఒకటో రెండో మ్యాచ్లు ఆడిన తర్వాత ఇంకా టోర్నీ నుంచే మరి మొత్తం కూడా ఇక వెళ్ళిపోతుంది అనుకునే సమయంలో ప్రస్తుతం టాప్ 3 లో ఉండడం కూడా ఈ హైదరాబాద్ గమనార్హం. అయితే హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగ 2 వికెట్లు తీయడం, కమెంట్స్ సకీబుల్ హసన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ అలాగే అందరూ కూడా తలొక వికెట్ తీయడం ఇక్కడ కీలకంగా వ్యవహరించిన పరిస్థితి కనబడుతా ఉంది. కానీ సత్య కొంతవరకు అంటే ఎస్పెషల్లీ నేను జరిగినటువంటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఎలా చూడొచ్చుంటారు? సెంచరీ చేసినా కానీ అది వృధా అయిపోయింది. కానీ ఈ ఐపీఎల్ ఐ థింక్ ఇది 2వ సెంచరీ. డెఫినెట్ గా ఇక్కడ వైభవ్ సూర్యవంశీని మెచ్చుకోవాల్సిందే. వైభవ్ సూర్యవంశీ ఆటతీరు కావచ్చు, ఆయన ఆడినటువంటి తీరు కావచ్చు, ఆయన కొట్టినటువంటి షాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరమే. కానీ ఒక్కొక్కసారి విజయాన్ని అందించలేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన ఇదిగా చూడొచ్చు సిరాజ్. దాంతో పాటు ఆయన కొట్టినటువంటి 12 సిక్సర్లు అంటే ఒక తుఫాను సెంచరీ కొట్టడం కూడా, అంటే అక్కడ ఎవరు కూడా ఆయనకు తోడు అందించలేదు. ఇక్కడ ప్రధాన కారణం ఇంకా స్కోరు వచ్చేది, మరి ఎవరు కూడా ఆయనకు తోడు అందించలేరు అనేది ఒక ధృజురల్ తప్ప. ఆయన 35 బంతుల్లో కేవలం 51 పరుగులు చేశారు. దాని తర్వాత ఎవరు కూడా మరి ఆడని పరిస్థితి కనబడుతుంది. దేశాలు కావచ్చు, రియాన్ పరాగ్ కావచ్చు, హిట్మేయర్ కావచ్చు, ఇట్లా వీరందరూ కూడా కొంత మరి ఆయనకు ఆ తోడ్బాటు అనేది, ఆ పార్ట్నర్షిప్ అనేది అందించలేకపోయారు. ఖచ్చితంగా ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఒక్కడే మరి గట్టిగా ఆడిన పరిస్థితి కనబడుతా ఉంది. సో ఇక్కడ మరి ఎస్ఆర్హెచ్ లో చూస్తే కనుక ఖచ్చితంగా మనోళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు సో ఇటు అభిషేక్ శర్మ గానీ, అటు ఇషాన్ కిషన్ గానీ దాదాపు మరి 100 పైన పరుగులు భాగస్వామ్యం ఏదైతే ఉందో అది 132 పరుగుల భాగస్వామ్యం. అది అతి తక్కువ బాల్స్ లోనే, అంటే తక్కువ బాల్స్ లోనే మరి అంత పెద్ద భాగస్వామ్యాన్ని నిర్మించడం ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది. అది రాజస్థాన్ రాయల్స్ చేయలేకపోయారు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. సో ఇక్కడ బౌలింగ్ కూడా కొంత మెరుగైనటువంటి హైదరాబాద్ కు కొంత మెరుగైనటువంటి బౌలింగ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకప్పుడు బౌలింగ్ లో మన వాళ్ళు భయపడేవాళ్ళు, అంటే ఓన్లీ బ్యాటింగ్ త్రూయే గెలుస్తున్నారు, బౌలింగ్ లో అంత పటిష్టంగా లేదు అనేది ఉండేది. బట్ అది కూడా మొత్తం తుడిచేసుకోపోయింది. ఈ మధ్య కాలంలో బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. సో మరి ముందు కూడా వెళ్ళే అవకాశం ఉంటది. ఈసారి కప్పు కూడా కొట్టే అవకాశం ఖచ్చితంగా మరి హైదరాబాద్ కు ఉండొచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద వరుస విజయాలతో దూసుకుపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ బౌలర్లను గుమ్మేస్తున్నారు కాటేరమ్మ కొడుకులు. ఇక ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 74 రన్స్, 11 ఫోర్లు, 3 సిక్స్లు బాదారు. ఇక అభిషేక్ శర్మ 29 బంతుల్లో 57 రన్స్తో పాటుగా 11 ఫోర్లు, 6తో పాటుగా అర్ధ సెంచరీని కూడా పూర్తి చేశారు. సో 2వ వికెట్కు 132 పరుగుల రికార్డును కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని ఖరారు చేశారు నితీష్ కుమార్తో పాటుగా క్లాసెన్. మొత్తం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా అలవోక్కుగా కొట్టేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ మాత్రం ఓడిపోవడం జరిగింది. సో వరుసగా 4వ విజయంతో టాప్ 3లో సన్ రైజర్స్ హైదరాబాద్ కనబడుతోంది. ఇక వైభవ్ సూర్యవంశీ 103తో ధనాధన్ సెంచరీ చేసినా అది వృధా అయినటువంటి విజువల్స్ని నిన్న జరిగిన మ్యాచ్లో మనం చూసాం.